హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? అందరు బాగున్నారా? మరి అందరు తిన్నారా? అందరు ఏం చేస్తున్నారు? ఇప్పుడైతే నేను మా వాళ్ళ ఇంటికాడ అయితే వచ్చేసిన. ఇక మా వాళ్ళదైతే హోమ్ టూర్ వీడియో అయితే చేస్తున్నా. సో మీరందరూ అయితే లైక్ చేసి కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. ఈ వీడియో అయితే పూర్తి వరకు చూడండి. ఇక ఇదైతే ముందు వచ్చేసి హాలు. ఈ హాల్ రూమ్లో అయితే ఇక్కడైతే దేవుని ఫోటోలు ఉంటాయి. ఇక అక్కడైతే తాత ఫోటో కూడా ఉంటుంది. ఇంకా తాతకు కావాల్సినవి అన్నీ, తాతకు నచ్చినవి అన్నీ అయితే అక్కడ దేవుని దగ్గర ఫోటో దగ్గర అయితే పెట్టేస్తాం, తాత ఫోటో దగ్గర. ఇక చిన్నగా కింద సెల్ఫ్లో అయితే తమ్ముడు వాళ్ళ బట్టలు ఉంటుంది. సో ఈ ఈ హాల్ వెనుక ఏమో రూమ్ ఉంటుంది. ఇంకా ఈ రూమ్లో అయితే ఇక ఇది మంచిగా బియ్యం బస్తాలు, ఇక స్టోర్ రూమ్ లాగా అయితే ఉంటుంది. సో అందులోనే ఇంకేమో అటు అయితే ఇక పిండి పట్టించుకురావడానికి ఇక అట్లనే ఆ టిఫిన్ ఉంటుంది, అందులో పిండి పట్టించుకొస్తారు మా వాళ్ళు. ఇక ఆ మామిడి పండ్లు చూస్తున్నారా? అబ్బా, ఈ తోట అయితే ఇప్పుడే మొత్తం లూటిపోయింది. అందుకనే మా అమ్మ వాళ్ళు అయితే చాలా పండ్లు అయితే ఇంకొచ్చారు. ఆ ఉయ్యాల అయితే నా ఉయ్యాల, నాకు అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు చేపించారట నా కోసం. అది ఉయ్యాల. ఆ ఉయ్యాలలో అయితే మేము ఎంతమంది పెరిగి పెద్దగా అయినామంటే అది తర్వాత విషయం చెప్తా. సో ఇప్పుడైతే ఆ ఉయ్యాల చూసేయండి, మంచిగానే ఉంది. ఇప్పుడు వరకు అయితే కొత్తగానే ఉంది. సో నేను కూడా నా పిల్లల కోసం కూడా చేపించాలనుకున్నా కానీ చేపించలేదు. ఇది ఒక రూము. ఇంకా ఈ రూమ్లో అయితే ఇట్లే ఇవే ఉంటాయి. ఇంకో రూమ్లో అయితే ఇంకా కొన్ని సామాన్లు ఉంటాయి. ఇక ఇంట్లో అయితే ఇక శివుడు ఇక అందరు కూర్చున్నారు. అందరు కూర్చొని ఇక నాన్నమ్మ, చిన్న తమ్ముడు. ఇంకా ఇదైతే హాల్ అన్నమాట. ఇంకా బయట ఇది వరండా మొత్తం. ఇంకా ఈ వరండాలో ఇంకా ఆ ఇల్లు అయితే ప్లేస్ సరిపోవట్లేదని ఇంకా ఇంకో ఇల్లు అయితే కట్టిర్రు మా వాళ్ళు. ఇదే ఇంకా ఈ ఇల్లు అయితే వచ్చి చూసేయండి. ఇంకా మా చిట్టి తల్లి అయితే నాకన్నా ముందే వచ్చి డోర్ తీస్తుంది వీడియో కోసం. ఇక మా చిట్టి తల్లి వచ్చేసింది ఇంట్లోకి. ఇక అయితే ఇది కొత్తగా ఇల్లు కట్టించినాం. ఇక ఈ ఇళ్ళలో అయితే ఫ్రిడ్జ్ అయితే మొన్ననే తీసుకొచ్చినాం. బీరువా కొన్నా అనే వీడియో చెప్పిన కదా, ఆ వీడియో రోజే ఫ్రిడ్జ్ కూడా కొన్నాం. కానీ నైట్ అయింది. ఆ ఫ్రిడ్జ్ కొన్న వీడియో పెడతామంటే ఇంకా తీయలేదు, అందుకనే ఇక వీడియో అయితే పెట్టలేదు. ఇంకా ఈ సెల్ఫ్లు అయితే ఇప్పుడు కొత్తగా కట్టినాం కదా ఇల్లు, ఈ సెల్ఫ్లు అయితే ఖాళీగానే ఉన్నాయి, ఏమీ లేదు. సో అలానే మీకైతే ఇంకో రూమ్ అయితే చూపిస్తా, ఆ రూమ్ కూడా చూసేయండి. ఇంకా ఈ రూమ్ కూడా ఖాళీగానే ఉంటుంది, ఏమీ ఉండదు కానీ అన్ని సామాన్లే ఉంటాయి. ఇంట్లో అయితే వడ్ల బస్తాలు ఉంటాయి, ఎక్కువ వడ్ల బస్తాలు, ఇక మంచాలు, పడతలు అవన్నీ. ఇంకా స్టోర్ రూమ్ లెక్క ఉంటుంది అది. ఇక స్టోర్ రూమే. ఇంకా అది ఈ రూమ్లో కూడా మామిడి పండ్లే ఉన్నాయి. ఎందుకంటే తమ్ముడు వాళ్ళు అయితే ఈ రూమ్లోనే ఎక్కువ ఉంటారు. అందుకనే తమ్ముడు వాళ్ళు కూర్చొని ఇక్కడనే తినుకుంటూ కూర్చుంటారు. ఇక ఆ రూమ్లో అయితే ఇక పోరు వాళ్ళు ఎక్కువ, ఈ రూమ్లో అయితే ఉంటారు కాబట్టి ఈ రూమ్లో వేసుకున్నారు. ఇంకా ఇదే ఈ రూము. పైన అయితే వైర్లు అవన్నీ ఉన్నాయి. ఇట్లా స్టోర్ రూమ్ లెక్క అయితే వాడుకుంటారు. ఇంకా మా చిట్టి తల్లి ఇంట్లోనే ఉండిపోయింది. ఇది వచ్చేసి కిచెన్ రూము. మాది చిన్న కిచెన్ రూమ్. ఎలా ఉంది ఎందుకంటే ఇక పొద్దున్న అయితే మా పిల్లలు అయితే పుచ్చకాయ కూడా కట్ చేసి ఎక్కడ పెట్టేసారు. ఇక స్టవ్ ఉంటుంది. ఇవాళ మా కర్రీ వచ్చేసి కొర్రమీను చేప కర్రీ పులుసు పెట్టినాం. ఇంకా అలానే జొన్న రొట్టెలు కూడా చేసినాం. ఇంకా జొన్న రొట్టెలు అయితే అక్కడ ఉన్నాయి కానీ ఇప్పుడు తీద్దామంటే చాలా ఇక తీయలేదు, చూపిద్దామని. ఇక మా చిట్టి తల్లి కూడా చూస్తుంది. మా చిట్టి తల్లికి కూడా ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఇగో ఇదైతే ఇంకో రూమ్, అంటే ఈ రూమ్లోనే ఇంకో హాలు. ఇంకా ఈ హాల్లోనే టీవీ ఉంటుంది ఎక్కువ. టీవీ ఇంకా తమ్ముడు, నాన్నమ్మ అందరూ కూర్చొనే ఉంటారు. సో ఈ రూమ్ అయితే ఇక్కడైతే బట్టలు అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇక సెల్ఫ్లోనే అన్ని బట్టలు మడత పెట్టి మంచిగా నీట్గా పెట్టుకోవాలి. అలానే మీకు ఇంకో రూమ్ చూపించలేదు కదా, అందుకనే ఇక ఈ రూమ్కి అయితే మొత్తం పప్పు దినుసులు, కారం డబ్బాలు, అలానే ఇవన్నీ ఉంటుంది. ఇందులో అయితే ఇక అమ్మ కోసం బీరువా కొన్నా అని చెప్పినా కదా, బీరువా కూడా ఉంది. ఈ బాక్స్ అయితే పైన కనిపిస్తుందా, ఆ బాక్స్ అయితే నాకు హాస్టల్లో ఇచ్చింది. అది అయితే ఇక హాస్టల్ ఇచ్చినాయి. ఇక బీరువా అయితే మమ్మీ కోసం అయితే కొన్నాము. ఇంకా మొన్న రీసెంట్గా పండుగ జరిగినప్పుడు అయితే మమ్మీ కోసం అయితే కొన్నాము. ఇది మా ఇల్లు. ఇంకా మా ఇల్లు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఇక ఇదైతే బయట అయితే వరండా. ఈ వరండా అయితే చూడండి, ఇక్కడ నుండి అక్కడ వరకు అయితే ఇక రేకులు వేసుకున్నారు. ఇంకా రేకులు ముందు వేస్తున్నాము. ఇంకా అక్కడైతే బాత్రూమ్ ఉంటుంది. ఇదంతా బయట ఖాళీ ప్రదేశం అంటే వరండా.
ఇంకా సైకిల్ అయితే మా నాన్నకేమో మా అమ్మమ్మ వాళ్ళు కొనిచ్చిన సైకిల్ మేము అందరం తొక్కినాం, అయినా మంచిగానే ఉంది. అది మేము అందరం తొక్కి సైకిల్ కూడా నేర్చుకున్నాము. ఇంకా ఇదే. సో అందరు లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్.